Hello everyone, welcome back to Wiki Math Studio YouTube channel. So before going to watch this video, please subscribe, and after watching this video, please make a comment and do like. సో మరి లాస్ట్ క్లాస్ లో అయితే మనం ఏం డిస్కస్ చేసాం. సో లాస్ట్ క్లాస్ లో అయితే మనం పాలినామియల్ చాప్టర్స్ లో మనం వచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ కి జీరోస్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అనేటువంటి టాపిక్ అనేటువంటిది చూడడం జరిగింది. ఈ క్లాస్ లో కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని హౌ టు ఫైండ్ అవుట్ జీరోస్ ఆఫ్ దట్ పాలినామియల్ అండ్ హౌ టు రిలేట్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటి టాపిక్ ని చూద్దాం. సో ఇంకా లేట్ ఎందుకు, సో తొందరగా మన టాపిక్ కి వెళ్ళిపోదాం అనమాట. సో మరి క్వశ్చన్ కనబడుతుంది కదా, క్వశ్చన్ ఏంటి? 3x² + 5x - 2. ఇది వచ్చేసి ఏంటి మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్. సో హౌ టు ఫైండ్ అవుట్ జీరోస్ ఫర్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏం చెప్పాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ ఇచ్చినటువంటి పాలినామియల్ వచ్చేసి ఏంటి, సో పాలినామియల్ p of x is equal to what? So p of x is equal to, so 3x² + 5x - 2 వచ్చేయాలన్నమాట. ఇలా ఈ విధంగా అనుకుందాం. సో ఇచ్చినటువంటి పాలినామియల్ p of x is equal to 3x² + 5x - 2 అనమాట. మనం ఏం చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం x² కోఎఫిషియంట్ అలాగే కాన్స్టెంట్ టర్మ్ ఈ రెండింటిని తీసుకోవాలి. ఈ రెండింటిని తీసుకుని మనం ఏం చేయాలి, సో ప్రొడక్ట్ చేయాలి, రైట్? సో తీసుకొని ప్రొడక్ట్ చేద్దాం. 3 × 2 = ఏమవుతుంది, 3 × -2 ఏమవుతుంది, మనకు -6 అనేటువంటిది అవుతుంది. దీనికి మనం ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. అలా ఫ్యాక్టర్స్ చేసినప్పుడు మనకు ఏం కావాలి, మిడిల్ టర్మ్ అనేటువంటిది రావాలన్నమాట. సో మిడిల్ టర్మ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది చూడండి. సో 1 × -6 = ఏమి, -6 -1 × 6 ఏమవుతుంది, -6 2 × -3 -6 -2 × 3 ఏంటి, -6 అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఏ టూ ఫ్యాక్టర్స్ తీసుకుంటే వాటి యొక్క సమ్ అనేటువంటిది మిడిల్ టర్మ్ వస్తుందో ఆ దాన్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పాసిబుల్ కాంబినేషన్ లో మనకు +6 - 1 = వాట్, సో +6 - 1 చేస్తే మనకి ఏమొస్తుంది, 5 అనేటువంటిది వస్తుంది. సో ఆ కాంబినేషన్ తీసుకొని ఏం చేయాలి, ఇచ్చినటువంటి పాలినామియల్ మనం స్ప్లిట్ చేయాలన్నమాట, రైట్? 5x - 2 గా తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, మనం స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ ఎలా చేస్తాం చూడండి ఒకసారి. 3x² + 6x - x 1 × x x కదండి, రైట్? -2. ఇప్పుడు ఏం చేశాను, ఇచ్చినటువంటి పాలినామియల్ ని పైన 5x అనేటువంటి టర్మ్ ని నేను స్ప్లిట్ చేశాను అనమాట. చూడండి, 6x లో నుంచి ఒక x వెళ్ళిపోతే ఏముంటుంది, 5x అనేటువంటిది ఉంటే ఎగ్జాక్ట్ గా సేమ్ అనేటువంటిది ఏదైతే ఉందో అదే వచ్చింది ఇక్కడ మనకు. నెక్స్ట్ ఏం చేయాలి, సో కామన్ తీయాలి. ఇక్కడ నుంచి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కామన్ అనేటువంటిది రెండు తీసినప్పుడు ఇక్కడ మనకు ఈ మొత్తం ఒక టర్మ్ అనుకుంటే, ఈ మొత్తం ఒక టర్మ్ అనుకుంటే, ఈ రెండింటిలో కూడా కామన్ వచ్చేటట్టు ఒక టర్మ్ తీసుకోవాలి. మళ్ళీ మనకు ఆ కామన్ టర్మ్ కూడా మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం కామన్ తీస్తాం కదా. కాబట్టి కామన్ అనేటువంటిది తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహిస్తే ఆటోమేటిక్ గా మనం తీసేసుకోవచ్చు. చూడండి, ఏం చేస్తాను నేను, జస్ట్ 3x ని తీసేస్తున్నాను. 3x ని తీసేస్తే ఇంకేముంటుంది, ఆల్రెడీ 3x వెళ్ళిపోయింది, నాకు ఓన్లీ ఒక x మాత్రమే ఉంటుంది. 3x ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి జస్ట్ ఇక్కడ ఏముంటుంది, నాకు +2 మాత్రమే ఉంటుంది. మల్టిప్లై చేయండి, 3x × x 3x², 3x × +2 = 3 × 2 6 అండ్ x సేమ్ ఏదైతే టర్మ్ ఏదైతే ఉందో పైన ఎగ్జాక్ట్ గా అదే వస్తుంది. ఇక్కడ ఈ రెండింటిలో నుంచి నేను జస్ట్ -1 బయట తీసేస్తాను. -1 తీసేస్తే x + 2 అనేటువంటిది ఉంటుంది. అగైన్ -1 × x -x -1 × 2 -2 సేమ్ పైన ఏదైతే ఉందో అది కూడా కింద ఉన్నటువంటిది ఎగ్జాక్ట్ గా వచ్చేసింది అనమాట. మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత కూడా మనకు ఇక్కడ x + 2 ఉండాలి, ఇక్కడ కూడా x + 2 ఉండాలి. అప్పుడే మనకు కామన్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా తీసినట్టు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఏం చేస్తాను నేను, ఈ టర్మ్ లో అండ్ ఈ టర్మ్ లో x + 2 అనేటువంటి సేమ్ ఉంది కదా, కాబట్టి నేను దాన్ని కామన్ తీసేస్తాను అనమాట. ఇంకా రిమైనింగ్ ఏంటి, ఇక్కడ 3x, ఇక్కడ రిమైనింగ్ ఏంటి, -1. ఈ విధంగా నేను తీసేసాను. ఇప్పుడు ఏం చేయాలి, నాకు p of x is equal to, ఇక్కడ ఏం రాస్తుందో చూడండి, if సో p of x is equal to 0 when వచ్చేసి ఏంటంటే x + 2 = 0 or 3x - 1 = 0. అంటే ఈ పాలినామియల్ p of x ఇది కదా పాలినామియల్, ఈ పాలినామియల్ 0 అవ్వాలంటే ఈ పాలినామియల్ is equal to this అండి. ఈ మొత్తం ఈక్వివలెంట్ is equal to ఈ పాలినామియల్ this is equal to 3x² + 5x - 2 అన్నమాట. ఈ మొత్తాన్ని కూడా నేను ఫ్యాక్టరైజ్ చేసి ఇలా రాశాను. ఇలా చేసిన తర్వాత ఇది 0 కావాలంటే x + 2 0 ఉండాలి, లేదంటే ఏదైనా 0 ఉండాలి. అప్పుడు 0 తో మల్టిప్లై చేస్తే ఏది కూడా ఏమొస్తుంది, మనకు 0 వస్తుంది. కాబట్టి ఈ రెండు టర్మ్స్ లో ఏదో ఒకటి మనకు 0 ఉండాలని చెప్పాడు. కాబట్టి ఇక్కడ సాల్వ్ చేయండి, x = అవతల పంపించేస్తే ఏమవుతుంది, -2 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ x = ఫస్ట్ ఆఫ్ ఆల్ 3x పెట్టేసుకోండి, x -1 అవతల పంపించేస్తే ఏమవుతుంది, +1 అవుతుంది. ఇక్కడ x = ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కదా 3, ఈ విధంగా అవుతుంది, మీన్స్ 1/3.
సో ఇక్కడ ఏమొచ్చింది x is equal to -2 and x is equal to 1/3 are two zeros of the polynomial 3x square plus 5x minus 2 అన్నమాట. సో మీన్స్ ఇక్కడ నేనేమనుకుంటాను నేనేమనుకుంటున్నాను ఆల్ఫా is equal to -2 అండ్ బీటా is equal to నేనేమనుకుంటున్నాను అంటే 1/3 అనుకుంటున్నాను. రైట్, మనం ఏం చేయాలి నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ చేయాలి కదా. సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే మనకి ఏమొస్తుంది, సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే నీకు ఏమొస్తుంది, దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే -2 ప్లస్ 1/3 అనమాట. ఏమొస్తుందని మనకు ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, 3 అనేటువంటిది ఎల్సిఎం అవుతుంది. సో 2 into -2 into 3 దట్ ఈస్ -6. ఆల్రెడీ 1 ఎల్సిఎం కింద 3 ఉంది కదా, నో నీడ్ టు టేక్ కామన్. ఏమవుతుందండి మనకు -5/3 అవుతుంది. సో దిస్ ఈస్ ఈక్వల్ టు ఏంటంటే మనకు minus times of coefficient of x by coefficient of x square. ఉందో లేదో చెక్ చేయండి. దట్ ఈస్ -b/a ఫార్మాట్ లో ఉందో లేదో చెక్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి, -b/a. ఈ ఫార్మాట్ లో ఉందో లేదో చెక్ చేయండి. ఖచ్చితంగా ఆ ఫార్మాట్ లో మనకు ఉంటుంది. ఏ విధంగా ఉందండి, -b/a. సో యాక్చువల్ ఏంటి, b ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ 5. సో ఇక్కడ ఏంటంటే a is equal to ఏంటి, ఇక్కడ a is equal to 3, b is equal to 5 అండ్ c is equal to ఏంటంటే -2. సో b/a ఫార్మాట్ ఉంది కదా. సో ఇక్కడ మైనస్ అనేటువంటి పక్కన మైనస్ సింబల్. సో b is equal to 5 divided by 3. సో 3 is equal to a. సో -b/a ఫార్మాట్ లో ఉంది. మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x by కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ అనేటువంటి సింబల్ యాజ్ యూజువల్ గా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ జీరో చేయండి. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తే మనకి ఏమొస్తుంది, పెన్ కొంచెం మారుస్తాను. ప్రొడక్ట్ ఆఫ్ జీరో చేస్తే మనకి ఏం రావాలి, ఆల్ఫా ఇంటూ బీటా అనేటువంటిది రావాలి. సో ఆల్ఫా ఇంటూ బీటా ఏంటి, సో -2 into 1/3. ఆల్ఫా ఏంటి ఇక్కడ -2 కదా, బీటా ఏంటి 1/3 కదా. ఆ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే -2/3 అనేటువంటిది మనకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు c/a. c/a ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఇదండి ఇక్కడ మనకు, రైట్. సో కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. కాన్స్టెంట్ టర్మ్ ఏంటంటే ఇక్కడ -2 అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే 3. సో అదే ఫార్మాట్ లో ఉంది కదా, దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటండి, c డివైడెడ్ బై a. ఈ విధంగా మనం సో ఒక పాలినామియల్ ఇస్తే జీరోస్ అనేటువంటి కనుక్కుంటాం. సో జీరోస్ కనుక్కోవాలంటే ముందు ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ తీసుకోవాలి, అలాగే x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ తీసుకోవాలి, కాన్స్టెంట్ టర్మ్ తీసుకోవాలి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ మనం టేబుల్స్ రాయాలి. మీన్స్ టేబుల్స్ అనేటువంటి చిన్నప్పటి నుంచి రాస్తున్నాం కదా, అలా రాస్తే మనకు ఏ రెండు ఆ టేబుల్స్ రాస్తే మనకి ఏ రెండు వాల్యూస్ అనేటువంటి తీసుకుంటే మనకు మిడిల్ టర్మ్ అనేటువంటిది వస్తుందో ఆ రెండు వాల్యూస్ అనేటువంటి తీసుకొని మీన్స్ ఇక్కడ 6 -1 తీసుకుంటే వీటి రెండింటిని సమ్ చేయండి. సమ్ చేస్తే ఏమొస్తుంది, 6 - 1 = 5 కదండి. సో 5 అనేటువంటిది వచ్చేసింది. కాబట్టి ఆ టర్మ్ వచ్చింది కాబట్టి 6x అలాగే -x అనేటువంటి విధంగా రాసేసుకొని మనం ఏం చేస్తాం, కామన్ తీసుకోవాలి. కామన్ అనేటువంటి తీసేసుకుంటే యాజ్ ఈజ్ మనం కామన్ తీసుకున్నప్పుడు సేమ్ టర్మ్స్ అనేటువంటి రావాలి చూడండి. ఆ విధంగా తీసేసుకొని కామన్ తీసేసుకుంటే సో ఈ టర్మ్ అనేటువంటి 0 ఉండాలి, ఈ టర్మ్ అనేది 0 ఉండాలి. అప్పుడే మనకు ఈ ఎంటైర్ పాలినామియల్ అనేటువంటి 0 అవుతుంది. కాబట్టి ఈ రెండు టర్మ్స్ లో ఏదో ఒకటి మనకు 0 ఉంటుంది. సో ఆ 0 అనేటువంటి మనం కనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఒక 0ని ఆల్ఫా అసైన్ చేసుకుంటాం, ఇంకొక బీటాని ఇంకొక 0 మనం బీటా అసైన్ చేసుకుంటాం. సమ్ ఆఫ్ 0 చేస్తే మనకి ఏమొచ్చింది, సో కోఎఫిషియంట్ ఆఫ్ x బై నథింగ్ బట్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ రావాలి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ 0 చేస్తే ఏం రావాలి, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ రావాలి. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చండి. సో మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ కనబడుతున్నాయి కదా, ఎగ్జాంపుల్ నెంబర్ 2 అలాగే ఎగ్జాంపుల్ నెంబర్ 3 అన్నమాట. సో ఏంటి ఎగ్జాంపుల్ నెంబర్ 2 అండ్ ఎగ్జాంపుల్ నెంబర్ 3 అంటే చూడండి. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ x squared plus 7x plus 10 and verify the relationship between zeros and coefficients అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 2 ప్రాబ్లం. అలాగే ఎగ్జాంపుల్ నెంబర్ 3 ప్రాబ్లం ఏముంది చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 3 ప్రాబ్లం వచ్చేసి మనకి ఏముందంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ దట్ ఈస్ x squared minus 3 and verify the relationship between zeros and కోఎఫిషియన్స్ అన్నమాట. ఈ రెండు క్వశ్చన్స్ లో మనకి ఏమి అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ జీరోస్ కి అలాగే కోఎఫిషియన్స్ కి అనేటువంటిది రిలేషన్ అనేటువంటిది కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఎగ్జాంపుల్ నెంబర్ 2 ప్రాబ్లం చేద్దాం. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2 ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ ఏంటి అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ ఏంటి? సో గివెన్, సో ఇచ్చినటువంటి పాలినామియల్ ఏంటి? సో గివెన్ p of x is equal to what? సో x square plus 7x plus 10 అనమాట. సో ఈ పాలినామియల్ ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మనకి ఎంత ఉంది? 1 ఉంది. అలాగే కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉంది? 10 ఉంది. మీన్స్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి మనకి ఎంతో 10 ఉంది. ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి, 10 అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం టేబుల్స్ రాయాలి. సో 1 into 10 10 ఓన్లీ. సో -1 into -10 దట్ ఈస్ +10 ఓన్లీ. మీకు తెలుసు కదా ఎలా చేయాలో ఇది. అలాగే 2 into 5 is equal to ఏమవుతుంది? 10 అవుతుంది. -2 plus -5 is equal to ఏమవుతుంది? 10 అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అవసరం లేదు కదా ఎలాగో. ఈ విధంగా చేసిన తర్వాత ఏ రెండింటి సమ్ అయితే మనం తీసుకుంటామో, మీన్స్ ఇలా మనం టేబుల్స్ రాసిన తర్వాత ఆ టేబుల్స్ ఫ్యాక్టర్స్ వస్తాయి కదా, ఏ రెండు ఫ్యాక్టర్స్ అయితే తీసుకుంటామో ఆ రెండు ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అనేటువంటి మనకు ఏం కావాలి? మిడిల్ టర్మ్ కి ఈక్వల్ కావాలి. ఇక్కడ చూడండి దీన్ని తీసుకోండి. సో 2 into 5 మీన్స్ 10 అవుతుంది. అలాగే 2 plus 5 ని యాడ్ చేస్తే 2 plus 5 ఎంత అవుతుంది? మనకు 7 అవుతుంది. మీన్స్ మిడిల్ టర్మ్ అనేటువంటి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇచ్చినటువంటి పాలినామియల్ ని x² plus 7x plus 10 is equal to ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేయాలన్నమాట. ఎలా స్ప్లిట్ చేస్తున్నాం చూడండి. x² as usual and plus 2x plus 5x plus 10 అన్నమాట. plus 2x plus 5x 10 అన్నమాట. 10 అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి ఇలా. సో ఇక్కడ చూడండి 2x plus 5x ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? మనకు ఎగ్జాక్ట్ గా మళ్ళీ మిడిల్ టర్మ్ అనేటువంటిది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను కామన్ తీయాలి. సో x ని కామన్ తీసేయండి. స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ x ని కామన్ తీసేయండి. సో తీసినప్పుడు మనకి ఏం మిగులుతుంది? ఒక x మిగులుతుంది. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ x బయటకు వెళ్ళిపోయింది, ఇంకేముంటుంది? 2 మాత్రమే మనకు ఉంటుంది. దట్స్ ఇట్. మల్టిప్లై చేయండి. x into x, x² x plus 2 is equal to x into plus 2 is equal to 2x. సేమ్ అనేటువంటి పైన టర్మ్ అనేటువంటి వస్తుంది. ఇక్కడ మనం 5 ని కామన్ తీద్దాం. 5 ని కామన్ తీసేస్తే x ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఎంత వెళ్ళిపోయింది? 5 అని వెళ్ళిపోయింది. మీన్స్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలి. అంటే ఏంటి? మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? మళ్ళీ 5 టర్మ్స్ అనేటువంటి రావాలి. 5x 5 into x 5x 5 into 2 plus 2 plus 10 సేమ్ టర్మ్ పైన ఏదైతే ఉంటుందో మనకి అది ఎగ్జాక్ట్ గా మళ్ళీ రావాలన్నమాట. తర్వాత ఏం చేద్దాం? ఇక్కడ x plus 2 కామన్ ఉంది, ఇక్కడ x plus 2 కామన్ ఉంది. ఈ రెండిట్లో నుంచి మనం ఏం చేద్దాం? x plus 2 ని కామన్ తీసేద్దాం. సో మనకి మిగిలింది ఏంటండి? సో x plus 5 ఏంటి ఇప్పుడు? దట్ ఈస్ x² plus 7x plus 10 is equal to what? So x plus 2 into x plus 5. So p of x is equal to 0 అంటే ఈ పాలినామియల్ అనేటువంటి 0 వెన్ ఎప్పుడు అవుతుంది? x plus 2 is equal to 0 ఆర్ x plus 5 అనేటువంటి టర్మ్ అనేటువంటిది 0 అయినప్పుడు. ఈ రెండు టర్మ్స్ ఏదో ఒక టర్మ్ 0 అయితే ఖచ్చితంగా మనకు ఏదైనా ఒకటి 0 అండి. ఇదైనా 0 ఉండొచ్చు, ఇదైనా 0 ఉండొచ్చు. కాబట్టి ఇదైనా 0 ఉండొచ్చు, ఇదైనా 0 ఉండొచ్చు అని రాసుకున్నాయి ఇక్కడ. మీన్స్ ఇక్కడ ఏం చేసి మనం x is equal to ఇక్కడ ప్లస్ 2 ఉంది కదా, అవతల పంపిస్తే ఏమవుతుంది? -2 అవుతుంది. ఆర్ x is equal to ఇక్కడ ఏమవుతుంది? సో మనకు ప్లస్ పైన పంపించేస్తే -5 ఉంది. దీస్ టూ ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ జీరోస్ అనేటువంటి చేయాలి. సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే మనకి ఏమొస్తుంది? సమ్ ఆఫ్ జీరో చేస్తే నాకు ఏమొస్తుంది చూడండి. సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే దట్ ఈస్ దానికంటే ముందు ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనుకోండి. సో లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -5 గా అర్థం చేసుకుందాం. ఒక జీరోని ఆల్ఫాకి, ఇంకొక జీరోని బీటాకి అసైన్ చేసుకుందాం. మీన్స్ ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చేయండి. సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే మనకి ఏం రావాలి? ఆల్ఫా ప్లస్ బీటాని యాడ్ చేయడమే. దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? -2 -5 మనకి ఏమొస్తుందండి? -7 అనేటువంటిది వస్తుంది. సో -7 నేమ్ రాసుకోవచ్చు, -7/1 రాసుకోవచ్చా? మీన్స్ ఎనీథింగ్ 1 డివైడ్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x by right. So coefficient of x square వచ్చింది చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ x ఇక్కడ ఏముంది? కోఎఫిషియంట్ ఆఫ్ x is equal to 7 ఉంది. 7 రాసుకున్నాను. మైనస్ టైం కాబట్టి మైనస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత ఉంది? ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 కదా. సో ఇక్కడ a వాల్యూ ఎంత? a వాల్యూ is equal to 1, b వాల్యూ is equal to 7, c is equal to ఎంత? 10 కదా. ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరో చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ జీరో చేస్తే మనకి ఏమొస్తుంది? రెండింటి మల్టిప్లై చేయడమే. -2 into -5 మనకి ఏమొస్తుందంటే మైనస్ ప్లస్ 10 అనుకోండి. 10/1 రాయొచ్చా? దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? కాన్స్టాంట్ టర్మ్ బై
coefficient of x square. Hence verified. ఈ విధంగా రాసేస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది. సో ఎలా చేశాను అర్థమైంది కదా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ని అలాగే కాన్స్టెంట్ ని మల్టిప్లై చేయాలి. అలాగే తర్వాత టేబుల్స్ రాయాలి. టేబుల్స్ రాసిన తర్వాత ఈ రెండు మనకు ఫ్యాక్టర్స్ అనేటువంటి మల్టిప్లై అడిషన్ చేస్తే మీన్స్ సమ్ చేస్తే మనకు మిడిల్ టర్మ్ వస్తుందో ఆ రెండింటిని తీసుకోవాలి. ఆ రెండింటిని తీసుకొని మనం మిడిల్ టర్మ్ ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, కామన్ చేయాలి. కామన్ చేసిన తర్వాత జీరోస్ ఫైండ్ అవుట్ చేసినాం. జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సమ్ ఆఫ్ జీరో చేస్తే మనకు -b/a దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ రావాలి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరో చేస్తే మనకి ఏం రావాలి, రైట్ సో c/a రావాలి. దట్ ఈస్ కాన్స్టెంట్ టర్మ్ బై దట్ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అనేటువంటిది అయితే రావాలన్నమాట. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం కి అయితే జీరోస్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేసాం. సో మరి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం కి కూడా మనం జీరోస్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూడండి. సో ఇచ్చినటువంటి సొల్యూషన్ అంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, గివెన్ సో p of x is equal to what, సో గివెన్ సో p of x is equal to ఇక్కడ ఇచ్చినటువంటి p of x is equal to ఏంటి, x squared minus 3 అన్నమాట. ఇచ్చినటువంటి పాలినామియల్ అంటే x స్క్వేర్ మైనస్ 3 అన్నమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ విధంగా ఇక్కడ మనకి మిడిల్ టర్మ్ లేదు రైట్. ఇక్కడ చూసినట్టయితే మీరు సో మిడిల్ టర్మ్ మీన్స్ ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్ లో ఇదైతే లేదనమాట. లేదంటే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ b అనేటువంటి జీరో అయిపోయింది అంతే. సో b అనేటువంటి జీరో అయిపోయింది. యాజ్ ఈజ్ గా x స్క్వేర్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ ఉంది. x యొక్క కోఎఫిషియంట్ ఏంటి, b ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. సో ఈ పాలినామియల్ లో ఏంటి మనకు, ఈ పాలినామియల్ లో a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి -3 అన్నమాట. ఈ విధంగా ఈ పాలినామియల్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మిడిల్ టర్మ్ ని లేదు, ఇక్కడ మిడిల్ టర్మ్ లేదు కాబట్టి ఏం చేయాలంటే, సో ఇక్కడ చూడండి. సో నేను ఏం చేస్తాను, ఈ పాలినామియల్ ని సేమ్ ఈజ్ ఈక్వల్ టు సో రైట్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 3 ని నేను ఏ విధంగా రాస్తున్నాను చూడండి. ఏ విధంగా రాస్తున్నాను, x స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ గా రాస్తున్నాను. రైట్ √3 హోల్ స్క్వేర్ గా. సో √3 హోల్ స్క్వేర్ రాస్తే ఏమవుతుంది మనకు, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. మనకి మిగిలినటువంటిది ఏంటి, సో ఓన్లీ 3 మాత్రమే. సో ఆ విధంగా నేను రాశాను. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా నేను ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మనకు ఒక ఫార్ములా మాదిరి కనబడుతుంది కదా. ఏంటి ఫార్ములా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఏంటంటే ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఈ ఫార్ములాని మనం వాడుకోవచ్చు. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. నేను ఇది ఎప్పుడు చెప్పాను మీకు, రియల్ నెంబర్ చాప్టర్స్ అనేటువంటిది స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫార్ములా చెప్పాను. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం చేద్దామంటే ఈ టర్మ్ ని మనం ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి, x స్క్వేర్ మైనస్ 3 ని ఏం చేస్తున్నాను నేను, స్ప్లిట్ చేస్తున్నాను అనమాట. సో ఆ ఫార్ములా ప్రకారం అప్పుడు ఏం తీసుకుంటాం, దట్ ఈస్ ఏమవుతుంది ఇక్కడ, దిస్ ఈస్ ఈక్వల్ టు దిసే కదండి. ఇప్పుడు ఏమవుతుంది, x ప్లస్ √3 ఇంటూ x మైనస్ √3 గా విడదీసేసాను. సో ఇక్కడ ఏం అప్లై చేశాను, దిస్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి a, b ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ √3, x ఈజ్ ఈక్వల్ టు a, b ఈజ్ ఈక్వల్ టు √3 మీన్స్ x ప్లస్ √3 x మైనస్ √3 a ప్లస్ b a మైనస్ b. సో ఆ విధంగా నేను ఈ ఫార్ములా ప్రకారం స్ప్లిట్ చేశాను. చూడండి ఇక్కడ ఏమి వచ్చేసింది మనకు, ఫ్యాక్టర్స్ అనేటువంటిది ఫ్యాక్టర్స్ ఫార్మ్ కి వచ్చేసింది. ఇక్కడ మన ఫ్యాక్టర్స్ ఫార్మ్ కదా ఇది. సో ఆ ఫార్మ్ కి ఇక్కడ వచ్చేసింది. డైరెక్ట్ గా మనకి ఏం కావాలి, సో ఇఫ్ p of x is equal to 0 ఎప్పుడు అవుతుందండి, సో వెన్ x ప్లస్ √3 is equal to 0 ఆర్ ఇంకొకటి ఏమండి x ప్లస్ √3 ఈక్వల్ టు 0, అలాగే x మైనస్ √3 is equal to 0. ఈ రెండు అనేటువంటిది ఇదైనా 0 ఉండాలి, ఇదైనా 0 ఉండాలి. సో మీన్స్ ఇక్కడ ప్లస్ √3 అవతల పంపించేస్తే మనకి ఏమవుతుంది -√3, x is equal to ఏమవుతుంది -√3 ఆర్ x is equal to ఏమవుతుంది ప్లస్ √3 అవతల పంపించేస్తే -√3 అవతల పంపించేస్తే ప్లస్ √3 ఉంటుంది. ఈ విధంగా మనకు అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి మనం, సమ్ ఆఫ్ జీరోస్. నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను చూడండి, సమ్ ఆఫ్ జీరోస్. మీరు పూర్తిగా రాసేసుకోండి. సమ్ ఆఫ్ జీరోస్ అనేటువంటి మనకి ఏం చేస్తే ఏమవుతుంది, -√3 ప్లస్ √3. సో ఇక్కడ అజూమ్ చేసుకోవచ్చు కదా మనం. సో ఇలా ఎలా అర్థం చేసుకోవచ్చు చూడండి ఇక్కడ. సో ఒకటి వచ్చేసి
ఇక్కడే చేసేస్తున్నాను. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ √3 అనుకుందాం. అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం, √3 అనేటువంటిది అనుకుందాం. అంతేనా? ఇక్కడ అజూమ్ చేశాను చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3 అండ్ అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3 గా నేను రాసేసాను. ఇప్పుడు ఏం చేయాలి మనం? సో ఇక్కడ చూడండి, ప్లస్ √3 మైనస్ √3 ఏమవుతుందండి, క్యాన్సల్ అయిపోతుంది. మీన్స్ మనకి ఏమొస్తుంది, 0 అనేటువంటిది వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x by coefficient of x square. మ్యాచ్ ఏంటంటే చెక్ చేయండి. కోఎఫిషియంట్ ఆఫ్ x ఏంటండి ఇక్కడ 0. కోఎఫిషియంట్ ఆఫ్ x అనేటువంటి ఉందే మనకి ఇక్కడ లేదు కాబట్టి, అంటే b టర్మ్ ఉందే, b ఉందే మనకు ఇక్కడ లేదు కాబట్టి, సో 0 అయిపోయింది. సో దట్ ఈస్ 0 అయిపోయింది. పైన డినామినేటర్ అనుకోండి 0 అయిపోతే ఎంటర్ థింగ్ అనుకోండి 0 కదా. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x ఏంటంటే ఇక్కడ 0నే కదా. సో 0 అపాన్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఏంటి ఇక్కడ, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 1. 0 బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఇది ఈక్వల్ అయింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకుంటే మైనస్ √3 ఇంటూ √3. మనం ఏం చేద్దాం, మైనస్ సింబల్ ని బయట తీసేసి సో √3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ మీన్స్ 2 ఇంటూ 2 స్క్వేర్ గా రాసుకున్నప్పుడు √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. మనకి ఏమవుతుందండి, స్క్వేర్ కి √3 గెట్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏం మిగిలింది, -3 అనేటువంటి మిగిలింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి, సో కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్, నేను షార్ట్ ఫామ్ లో రాస్తున్నాను, మీరు ఫుల్ గా రాసుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. కాన్స్టాంట్ టర్మ్ ఏంటంటే ఇక్కడ -3నే కదా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో. కాన్స్టాంట్ టర్మ్ -3 బై, సో కోఎఫిషియంట్ ఆఫ్ x 3 బై -1 రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఎనీథింగ్ అనేటువంటి డివైడ్ బై 1 తో చేస్తే మనకి సేమ్ వాల్యూనే వస్తుంది కాబట్టి. సో -3 అపాన్ 1 రాసుకోవచ్చా. ఎస్, -3 అపాన్ 1. సో -3 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ టర్మ్ ఇక్కడ అండ్ కోఎఫిషియంట్ వచ్చేసి 1 ఇక్కడ. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ నెంబర్ 4 అండి. ఎగ్జాంపుల్ నెంబర్ 4 వచ్చేసి ఏంటి, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ హూస్ జీరోస్ ఆర్ -3 అండ్ -3 అండ్ +2 రెస్పెక్టివ్లీ అంట. ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ జీరోస్ యొక్క సమ్ అనేటువంటిది ఇచ్చారు, అలాగే దేర్ ప్రొడక్ట్ కూడా ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ని కనుక్కోవాలి. సో మనకు ఏమి ఇచ్చారు, సమ్ ఇచ్చారు, అలాగే ప్రొడక్ట్ ఇచ్చారు. అంటే 2 జీరోస్ యొక్క సమ్ము అలాగే 2 జీరోస్ యొక్క ప్రొడక్ట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. అదే కదా, ఫైండ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ జీరోస్ ఆఫ్ హూస్ జీరోస్ ఆర్ గివెన్. మీన్స్ ఆ రెండు జీరోస్ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క 2 జీరోస్ యొక్క సమ్ము అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క 2 జీరోస్ యొక్క ప్రొడక్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సో మీన్స్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. సో ఇందాక మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే మనం జీరోస్ కనుక్కొని తర్వాత రిలేషన్స్ అనేటువంటిది వెరిఫై చేసాం. బట్ ఇక్కడ సమ్ము 0 వాళ్ళే ఇచ్చారు, సమ్ము అలాగే ప్రొడక్ట్ వాళ్ళు ఇచ్చారు జీరోస్ యొక్క. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, సో మనం వచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ నే కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాము చూడండి. సో సొల్యూషన్ తీసుకోండి. సొల్యూషన్ వచ్చేసి ఏంటి, మనకి ఇచ్చినటువంటిది గివెన్ సమ్ ఆఫ్ జీరోస్, మనకి ఇచ్చినటువంటిది కదా సమ్ ఆఫ్ జీరోస్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటండి ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3 అని ఇచ్చారండి క్వశ్చన్ లో. అలాగే ఇంకేమి ఇచ్చేసారు, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా ఇచ్చారు మనకు. ఏమి ఇచ్చారు, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మనకి ఏమి ఇచ్చారు, దట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకు 2 అనేటువంటిది ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పాలినామియల్ కనుక్కోవాలి. సో వి నో దట్, నేను నిన్న క్లాస్ లో మీకు ఏం రాశాను అంటే చూడండి, వి నో దట్ సో పాలినామియల్ p of x is equal to x square k times of x square minus so k times of alpha plus beta x అలాగే ప్లస్ k times of alpha beta. ఇది రాసామా, ఒక పాలినామియల్ p of x దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x అనేటువంటిది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా, ఫ్యాక్టరైజ్ చేసి. అంటే ఇలా kx స్క్వేర్ ప్లస్ kx స్క్వేర్ మైనస్ k టైమ్స్ ఆఫ్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా టైమ్స్ ఆఫ్ x ప్లస్ k బీటా. నేను లాస్ట్ క్లాస్ లో ఇది రాశాను, ఒకసారి చూడండి మీరు లాస్ట్ క్లాస్ కి వెళ్ళి ఇది ఎక్కడ రాశాను అనేటువంటి. రైట్, సో ఈ ఇచ్చినటువంటి ఈ పాలినామియల్ ని ఈ విధంగా రాయించినటువంటి రాశాను. దట్ ఈస్ p of x is equal to kx స్క్వేర్ మైనస్ సో k times of alpha plus beta x nothing but plus nothing but k times of nothing but alpha beta. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ అనేటువంటిది సో జీరోస్ తో రిలేట్ అయి ఉంటుంది అనేటువంటిది నేను ఒక ఈక్వేషన్ అనేటువంటి నేను రాశాను. సో ఆ విధంగా ఈ ఫార్మాట్ కూడా నేను తెప్పించాను. సో అది ఇక్కడ మనం రాసుకుంటున్నాం. వి నో దట్, ఇది మనకు తెలుసు. సో ఇచ్చినటువంటి జీరోస్ కి ఈ పాలినామియల్ అనేటువంటిది ఎలా రిలేట్ అవుతున్నటువంటి విషయం అనేటువంటిది మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి,
ఇచ్చినటువంటి దానిలో జస్ట్ మనకు ఇచ్చినటువంటి ఉన్నాయి కదా ఏంటి, సో ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, కే ఇస్ ఈక్వల్ టు ఏమన్నా ఇచ్చారు ఇక్కడ లేదు. సో కే ఇస్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ మేము అజ్యూమ్ చేసుకుంటాం 1 అజ్యూమ్ చేసుకుంటాం. సో కాబట్టి ఏమవుతుంది మనకు కే ఎక్స్ స్క్వేర్ అండ్ ఆల్ఫా ప్లస్ బీటా టైమ్స్ ఆఫ్ మనకు ఎక్స్ అవుతుంది, అలాగే ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. సో కే వాల్యూ అనేటువంటి 1 అండి. సో 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అనేటువంటి 1 తీసుకోండి అండ్ 1 తో మల్టిప్లై చేసినటువంటి ఆల్ఫా బీటా ఏమవుతుంది, 1 ఇంటూ ఆల్ఫా బీటా ఉంది. ఇప్పుడు మనకు పైన ఇచ్చినటువంటి పాలినామియల్ సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూస్ అనేటువంటి ఎక్స్ స్క్వేర్. సో మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఉంది మనకు -3 ఉంది టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంత ఉంది మనకు 2 అనేటువంటిది ఉంది. నెక్స్ట్ వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏంటి, నీట్గా రాయండి, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ప్లస్ 2. Therefore the required polynomial is p of x is equal to x squared plus 3x plus 2. ఇదండి రిక్వైర్డ్ పాలినామియల్ వచ్చేసి మనకు. సో దిస్ ఇస్ మనకు రిక్వైర్డ్ పాలినామియల్ రైట్. సో ఈ విధంగా మనకు సో సమ్ జీరోస్ ఇస్తే మనకు ఆల్రెడీ సమ్ అంటే ఏమి ఆల్ఫా ప్లస్ బీటా, ప్రొడక్ట్ అంటే ఏమి ఆల్ఫా ఇంటూ బీటా అనేటువంటిది మనకు తెలుసు. ఇచ్చినటువంటి పాలినామియల్ లో మనకు ఇది కూడా తెలుసు మనకు. సో వి నో దట్ ఇన్ లాస్ట్ క్లాస్ లోనే ఈ ఫార్ములాని నేను డిరైవ్ చేశాను. మీరు ఈ ఫార్ములాని రిమెంబర్ చేసుకోండి, ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటి మీకు, సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, సో ఏ విధంగా అవుతుంది, కేఎక్స్ స్క్వేర్ మైనస్ కే టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా ఎక్స్ ప్లస్ k times of alpha beta. K is equal to ఏమి ఇది 1 రాసుకున్నాం. సో x స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా x ప్లస్ అనేది ఆల్ఫా బీటా ఇచ్చినటువంటి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి పాలినామియల్ అనేటువంటిది ఈజీగా తెప్పియొచ్చు అన్నమాట. సో ఇదండి ఈ రోజు క్లాస్ వచ్చేసి. సో మరి నెక్స్ట్ క్లాస్ లో అయితే క్యూబిక్ పాలినామియల్ కి మనం జీరోస్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేద్దాం. సో అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ క్యూబిక్ పాలినామియల్ లో జీరోస్ కి అలాగే కోఎఫిషియెంట్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఈ వీడియో అనేటువంటిది ఇంతటితో ఏం చేస్తున్నాను. సో ఇంకా మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.